భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మున్సిపాలిటీ ప్రాంతంలోని మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు కమలాపురం ఊరు మధ్యలోని రహదారి కల్వర్టు పూర్తిగా కుంగిపోవడంతో ప్రయాణికులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారు. గత సంవత్సర కాలం నుండి చిన్న రాయగూడెం ఇసుక ర్యాంపు లారీల వల్ల కమలాపురం నుండి కట్టు మల్లారం వరకు రహదారి పూర్తిగా అస్తవ్యవస్థగా మారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంతలుగా లారీల బరువుతో మరింత భయంకరంగా తయారైంది. రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గ్రామంలో ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినా గర్భిణీ స్త్రీలను ఆటోలో కానీ, టూ వీలర్ మీద కానీ మనుగురు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఏమి జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నటువంటి దుస్థితిగా మారింది. ఈ రహదారి పూర్తిగా అస్తవ్యవస్థగా మారడానికి ప్రధాన కారణం ఇసుక ర్యాంపు లారీల వల్లనే జరిగిందని ప్రజలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఈ రహదారికి బీటీ రోడ్డు మంజూరు చేయాలని, ఇసుక లారీలు అతి వేగాన్ని నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కలెక్టర్ గారు మా గోడుని ఆలకించండి అని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. కట్టు మల్లారం గ్రామం సార్, ఇక్కడ లారీ తిరగడం వల్ల ఈ గుంటలు ఇలా పడాయి. గ్రావెల్ అయితే పోయట్లేదు. లారీల వల్లనే ఈ గుంటలు జరిగినాయి. ఈ స్కూల్ కూడా ఇక్కడే ఉంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. పిల్లలు ఇబ్బంది పడి ఈ గుంటలు అంటే ఇదంతా మురికైనా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఏం చేయమంటున్నారు? ఈ లారీల వాళ్ళకి కంప్లైంట్ చేసిన వాళ్ళు పట్టించుకోవట్లేదు.